పంజాబ్లో మరొక భారీ ఉగ్ర కూటని భగ్నం చేశారు పోలీసులు. ఐసిస్ గ్రెనేడ్ మాడ్యూల్ని భగ్నం చేశారు పోలీసులు. ఒక 10 మంది అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి పోలీసులు అయితే లుధియానా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. గ్రెనేడ్ల దాడులతోని ఒక మారణ హోమానికి ఉగ్రవాదులు కుట్ర చేశారు. మలేషియాలో 3 ఆపరేటర్స్తో ఆ గ్రెనేడ్స్ని కూడా డెలివరీ చేసినట్టు తెలుస్తుంది. ఇటు పాక్ ఆధారిత హ్యాండ్లర్లతోని సంప్రదింపులు నడిపించారు. మలేషియాలో ఉన్న కొంతమంది, ఇటు పాకిస్తాన్లో ఉన్న ఐసిస్, ఈ రెండింటికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ లుధియానాలో ఈ గ్రెనేడ్ బాంబ్స్ని పబ్లిక్ ప్లేసెస్లో పేల్చి ఒక రకంగా విధ్వంసాన్ని సృష్టించాలని ప్లాన్ చేశారు. హ్యాండ్ గ్రెనేడ్స్ డెలివరీ చేస్తున్నారు. ఆ నిందితులు కొంతమంది ఫారినర్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నట్టు తెలుస్తుంది. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఈ గ్రెనేడ్ దాడులను చేయాలని చెప్పేసి ఈ ముఠా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. వరుస ఉగ్రవాద దాడులతోని దేశవ్యాప్తంగా ప్రస్తుతానికి రెడ్ అలర్ట్ని జారీ చేశారు. ఇటు ఉత్తరప్రదేశ్, ఇటు పంజాబ్, హర్యానా, అలాగే ఇటు కాశ్మీర్, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి నగరాలన్నింటిలో కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు పోలీసులంతా. ఎక్కడికక్కడ పబ్లిక్ ప్లేసెస్ కావచ్చు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి బస్ స్టేషన్స్, రైల్వే స్టేషన్స్, అన్ని చోట్ల కూడా సోదాలు చేస్తున్నారు పోలీసులు. సో మొత్తం మీద అయితే ఇటు లుధియానాని టార్గెట్ చేసుకుంటూ ఇటు పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రదాడి చేద్దామని ప్లాన్ చేశారు. పాకిస్తాన్కి సంబంధించిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ కొంతమంది మలేషియన్స్తోని ఫారినర్స్ని ఇండియాకు పంపించి ఆ గ్రైనేడ్స్ కూడా చైనా మేడ్ గ్రైనేడ్స్, అవి చైనా వాళ్ళు తయారు చేసిన గ్రైనేడ్స్ని వీళ్ళు ఎక్కడ విక్రయించారో తెలియదు. కానీ మొత్తానికైతే ఇండియాలోని పంజాబ్లోని లుధియానాలో ప్లాన్ చేశారు. ఆ లుధియానాకు తీసుకొచ్చి పబ్లిక్ ప్లేసెస్లో వాటిని పేల్చి ఒక రకంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలి. కొంత ప్రాణ నష్టం కూడా జరగాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.